ఉమ్మడి విజయనగరం జిల్లాలో రైతులకు ఎరువుల సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వ్యవసాయ అధికారులను ఆదేశించారు. బుధవారం విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో 1 నుండి 7వ స్థాయి సంఘ సమావేశాలు జిల్లా పరిషత్ చైర్మన్ అధ్యక్షతన జరిగాయి. ఉమ్మడి జిల్లాలో యూరియా కొరత ఉందని, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని సభ్యులు తెలిపారు. 1 ఎకరా ఉన్న రైతుకు 1 బ్యాగ్, అలాగే 10 ఎకరాలు ఉన్న రైతుకి కూడా 1 బ్యాగ్ ఇవ్వడం వలన రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ 2 రోజుల్లో యూరియా వస్తుందని, క్షేత్రస్థాయి సిబ్బందిని వినియోగించి పంపిణీ చేయాలని ఆదేశించారు. నిలిచిపోయిన దివ్యాంగ పింఛన్ను పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యుత్ శాఖకు సంబంధించి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోందని, త్వరితగతిన మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పరిషత్ సమావేశంలో కంప్లీట్గా దీని మీద అవసరమైతే దీని గురించి నేను ప్రత్యేకంగా ఆలోచిస్తున్నాను. ఈ సమావేశం అయిన తర్వాత మనం ఒకసారి కూర్చొని అవసరమైతే అర్జెంట్ మీటింగ్ ఏమైనా కాల్ఫర్ చేద్దాం. దీని గురించి ప్రభుత్వానికి ఇంతమంది లబ్ధిదారు తరపున మనం తెలియజేయడానికి సంబంధించిన ప్రధానమైన సమస్యగా తీసుకొని అవసరమైతే ఇంకొద్ది ముందుకు తీసుకొచ్చి మన ఒరిజినల్గా మనకు డ్యూ డేట్ ఎంతైతే ఉందో డ్యూ డేట్ కూడా సీఓ గారిని అడుగుతాను. అడిగిన తర్వాత మనం ఈ సమావేశం అయిన తర్వాత గౌరవ సభ్యులు మనం అందరం కూర్చుందాం. అవసరం అనుకుంటే మనం ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ప్రభుత్వం సంబంధించిన అధికారులు మీన్స్ ప్రభుత్వానికి సంబంధించిన గౌరవ మంత్రులు కానీ లేదా దానికి సంబంధించి గౌరవ శాసనసభ్యులు ఎవరైనా వస్తే వాళ్ళ నియోజకవర్గాల్లో సంబంధించి ప్రభుత్వాన్ని తీసుకొచ్చడానికి ఇది ఫస్ట్ పాయింట్. ఓకే. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు ఇందులో మీరు ఇందాక చెప్తున్నట్టు ఇది నకిలీ సర్టిఫికేట్లా లేకపోతే ఇంకోటి అన్న దాంట్లో ఎక్కడా కూడా రీజన్ వాళ్ళు కోట్ చేయట్లే. ఓన్లీ దేవ కోటెడ్ నువ్వు పనికిరావు అని చెప్పన్నారు. ఒకవేళ నిజంగా నువ్వు పలానా రకంగా నీ సదరంలో నువ్వు వచ్చి నువ్వు 40% ఇనెజిబిలిటీ ఉందని, లేదా నీ సర్టిఫికేట్స్ డూప్లికేట్ అని, లేకపోతే నువ్వు ఇది ఒరిజినల్గా నీ ఇంతకుముందు సదరం సర్టిఫికేట్ నువ్వు మా రికార్డ్స్లో లేదని కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించి వాళ్ళు ఎక్కడ రీజన్స్ కోట్ చేయలే. ఓన్లీ ఇనెలిజిబుల్ అని మాత్రమే నోటీస్. నేను అది కూడా నోటీస్ కూడా చూశాను. ఒక కాపీ ఉంటే ఇవ్వండి, ఒక కాపీ గౌరవ సభ్యులకు కూడా ఓ నోటీస్ కాపీ ఏదో సమ్ ఎక్స్ నోటీస్ కాపీ ఏదో నోటీస్ కాపీ ఇచ్చి ఉంటారు కదా, సమ్ ఎక్స్ కాపీ ప్రింట్ డౌన్లోడ్ చేసి ఇవ్వండి. దాంట్లో ఎక్కడా కూడా 40% లోపు మీరు ఉన్నారు కాబట్టి మీరు అనర్హులు, లేదు ఇంత X% ఉంది కాబట్టి దీంట్లో కేటగిరీ చేంజ్ తప్ప మీరు ఎక్కడ స్పెసిఫిక్గా రీజన్స్ ఏమీ వాళ్ళు కోట్ చేయలేదు కాబట్టి ఇది చాలా సీరియస్ ఇష్యూ. దీంట్లో గౌరవ సభ్యులు చెప్తున్న దాంట్లో ఇక్కడ ఏది ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నా ఇవన్నీ కూడా సంబంధిత లబ్ధిదారుల తాలూకా భయోందాలను వారి జీవన పోషణాధారం. ఎందుకంటే ఇది సామాజికంగా ప్రభుత్వ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. అలాంటిది పోతుందనేది వాళ్ళు రేపు మా పరిస్థితి ఏంటి అనే ఆలోచన చాలామందిలో ఆందోళన ఉంది. ఇప్పటికే ప్రజాప్రతినిధులు అందరూ కూడా పక్క ఆందోళన చేస్తున్నారు. దీని మీద సీరియస్ ఇష్యూగా మనం తీసుకోవాల్సిన ఇష్యూ కాబట్టి బిఫోర్ దట్ స్టాండింగ్ కమిటీలో ఇవన్నీ సభ్యులకు తెలియాలని రూల్స్ గైడ్లైన్స్ ఏమున్నాయి, ఏమి ఇచ్చారు దీని ఫర్దర్గా. మీరు ఓన్లీ గైడ్లైన్స్ మాత్రం ఇక్కడ ప్రమోట్ చేసి చెప్తున్నారు వాళ్ళు. అది గౌరవ సభ్యులకి దృష్టి తీసుకొస్తున్నాం.